Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంది గాయస్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఒక kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ మీకు ఎనీథింగ్ గైస్, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ ఒకటి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటారో మినిమం మన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో వచ్చేసి 1 minute లెంత్ లేదా మనకు 45 minutes వరకు ఉంటుంది. ఓకే, సో 45 minutes కాదు సెకండ్స్, అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరైతే డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి మనకు టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటో చూసుకోండి. ఆ యొక్క లింక్ మీరు ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా ఈ యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఇచ్చింట అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో లింక్ అని ఇచ్చింది. ఓకే, సో వన్స్ డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతే అది నేను ఫస్ట్ మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం ప్లే చేద్దాం. ప్లే చేస్తే ఫస్ట్ మనకు యానిమేటెడ్ ఈ విధంగా ప్లే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ప్లే అయిన తర్వాత మినిమం ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ ఇక్కడ మనకు 6 నుంచి ఈ 10 seconds లోపల ఇక్కడ మనకు ప్లే అవుతుంది, అంటే కరెక్ట్ 9 seconds కాదు. ఓకే, సో 9 secondsకి మనకు బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి ఫస్ట్. ఓకే, సో మీరు ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా మన యొక్క సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న మీరు పెట్టిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలా మాకు కూడా అని. ఓకే, సో ఇక్కడ ఆడియో మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఆడియోకు సంబంధించినది ఒక ఆడియో సాంగ్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ సాంగ్ కూడా ఆల్మోస్ట్ మీకు అక్కడనే ఇచ్చింది, ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్తో పాటే కలిపే ఇంకోటి బ్యాక్గ్రౌండ్ సాంగ్ అని ఇచ్చింది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు వెడ్డింగ్, అంటే ఇక్కడ మనకు వాట్సాప్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంది కదా. సో ఈ వీడియోని అక్కడ ఇచ్చింది, అక్కడ నుంచి మీరు యాడ్ చేసి ప్లస్ అని ఇచ్చేయండి. ఓకే, సో దీనికి ఉన్న వాల్యూమ్ నేనైతే ఎందుకంటే మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయడానికి రైట్స్ లేవు. ఓకే, సో నేను అనేది మ్యూట్ చేస్తున్నా, మీరైతే సాంగ్ ప్లే చేసుకోవచ్చు డైరెక్ట్గా, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క సాంగ్ని ఎందుకు మ్యూట్ చేసామంటే చెప్పాను కదా, కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే నేను మ్యూట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ప్లే చేస్తే మనకు ఫస్ట్ ఇక్కడ చూడండి స్టార్టింగ్ గణపతి ఏంటంటే హై లెవెల్లో ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంకా మనకు 9 seconds కాడికి వచ్చిన తర్వాత మనకు యానిమేటెడ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ గాయస్ ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గాయస్. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ అన్ని కూడా మనకు పిక్సెల్ ల్యాబ్లో మీరు క్రియేట్ చేస్తున్నారు, అంటే మీ నేమ్స్ కంటే ఇంకా ఎవరైతే ఉన్నారో మ్యారేజ్కి సంబంధించిన వాళ్ళ ఇంటి నేమ్. ఓకే, సో ఇక్కడ సపోజ్కి నేను ఇక్కడ చూడండి, నేను ఒక పేరుని అయితే సెలెక్ట్ చేశాను, సోమయ్య వారి పెళ్లి పిలుపు, అంటే సోమయ్య గారి పెళ్లి పిలుపు అంటే ఇంకా మీ ఇంటికి సంబంధించిన వాళ్ళ పెళ్లి పిలుపు అని. ఓకే, సో ఇంకా అందాస్ గైస్ మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ మీరు ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి పెయిడ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. ఓకే, సో పెయిడ్ అనే ఆప్షన్ ఇచ్చేసి మనం ఒకసారి ప్లే చేద్దాం.
ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఎండ్ అయ్యేటప్పుడు కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఎండ్ అయ్యేటప్పుడు కూడా సేమ్ ఆప్షన్ మళ్ళీ అవుట్ యానిమేషన్లోకి వచ్చేసి పేడ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. ఓకే, సో పేడ్ అనే ఆప్షన్ ఇచ్చేసి మనం వస్తూ ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి కరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ కరెక్ట్ స్టార్టింగ్ యానిమేషన్ ఇక్కడ ప్లే అవుతుంది. ప్లే అయ్యేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు పెళ్లి కొడుకు వస్తాడు. ఇక్కడ లేరు మీరు టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గైస్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి నేమ్స్ అంటే ఇంకా పెళ్లి కొడుకు నేమ్స్ ఎవరైతున్నారో సో వాళ్ళ నేమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సపోజ్ని నా నేమ్స్నే ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ నా నేమ్స్ని ఇచ్చేసి ఇక్కడ పెట్టేశాను. సేమ్ ఇన్ యానిమేషన్లో పేడ్ ఆప్షన్. ఓకే, సేమ్ గైస్ సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది ఎక్సలెంట్గా. ఓకే, సెట్ అయింది. సెట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఇక్కడ సెట్ అయ్యే ముందు మనకు స్టార్టింగ్ మన యొక్క ఇమేజ్ రావాలి. అప్పుడు మీరు ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో టెంప్లెట్ మీద టచ్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఓకే, సో ఎనేబుల్ చేస్తూనే ఇక్కడ మనకు వర్క్ అవ్వదు. చాలా మందికి బ్రో టెంప్లెట్ వర్క్ అవ్వట్లేదు మీకు డౌట్ రావచ్చు. గాయస్ ఏం లేదు, కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. అంటే ఇక్కడ మనకు కీ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసి మనకి ఇక్కడ కలర్స్లో వచ్చేసి మీరు బ్లూ అని పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ బ్లూ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు పాయింట్ అంటే ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో టిక్ ఇచ్చేసి ఇది కూడా మినిమం ఒక అంటే మనకు ఇక్కడ కొంచెం మినిమం వచ్చేసి ఒక 26 అలా పెట్టండి. ఇది మినిమం ఒక 40 నుంచి 60 వరకు అప్లై చేయండి. ఓకే, సో ఈ విధంగా మనం ప్లే చేస్తే మనకు కరెక్ట్ యానిమేషన్ ఈ విధంగా ఓకే సెట్ అవుతుంది. ఓకే, సో మినిమం కరెక్ట్ 26 నుంచి 60 వరకు ఇచ్చేసి టిక్ ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్ మన యొక్క నేమ్ రాకముందు లేరి మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ పెళ్లి కొడుకు అంటే ఇంకా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క ఫొటోస్ని ఒకటి ఎంటర్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది ఇంకా ఎంటర్ ఎలా చేయాల్సింది. ఇంకా వాళ్ళ ఇమేజ్ని అయితే ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సపోజ్ నేను వచ్చేసి ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇతని ఫోటోని సెలెక్ట్ చేసి సేమ్ కిందకి వస్తే క్రాపింగ్ ఆప్షన్, క్రాపింగ్ లెక్క వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేయండి. షేప్ లెక్క వచ్చేసి ఇక్కడ రౌండ్ షేప్ నేను సెలెక్ట్ చేసి ఇదే రౌండ్ షేప్ని ఈ విధంగా డ్రాగ్ కనెక్ట్ చేసి మీ యొక్క ఫోటోని అందులో పెట్టేసి అదే ఇమేజ్ని తీసుకొని వచ్చేసి కరెక్ట్ ఆ యొక్క హోల్ ఉంది కదా ఆ యొక్క హోల్లో పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని చేసి ఈ యొక్క ఇమేజ్ని ఈ విధంగా జూమ్ చేయండి. ఓకే, సో జూమ్ చేసి అదే ఇమేజ్ కూడా ఇన్ యానిమేషన్లో పేడ్ ఆప్షన్ సేమ్ గాయస్ లెటర్స్కి ఫోటోకి ఒకటే. ఓకే, సో ఇప్పుడు ప్లే చేద్దాం. ప్లే చేసి చూడండి వావ్ ఎక్సలెంట్ కదా, సో చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫోటో అండ్ నేమ్ కూడా వచ్చేసింది. ఓకే, సో ఇక్కడతో నేమ్ వచ్చిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా కేటగిరీస్ వైజ్గా ఆ యొక్క నేమ్ కూడా ఇంకా ఎండ్ అయిపోవాలి. ఓకే, సో ఎండ్ అయిపోవాలంటే అవుట్ యానిమేషన్లో మళ్ళీ పేడ్ ఆప్షన్. ఓకే, సో ఇంకా మళ్ళీ ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఇంకా ఆటోమేటిక్గా అవి మనకు ఎండ్ అయిపోతాయి. ఓకే, సో దీనికి కూడా ఇమేజ్ కూడా అవుట్ యానిమేషన్లో పేడ్ అనే ఆప్షన్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి రెండు ఒకేలా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకెవరున్నారు వధువు అంటే పెళ్లి కూతురు. ఓకే, సో లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఇమేజ్ని మళ్ళీ ఇంకోటి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇంకా పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క ఫోటోని ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. అదే ఫోటో మీద టచ్ చేసి కింది క్రాపింగ్ ఆప్షన్ సేమ్ మాస్క్ ఎనేబుల్ చేసి సేమ్ మళ్ళీ రౌండ్ షేప్ మళ్ళీ కొంచెం క్రాప్. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ చేసి మీ యొక్క ఫోటోని కరెక్ట్ అందులో ఇచ్చేసి అదే ఇమేజ్ని తీసుకొని వచ్చేసి కరెక్ట్ ఆ యొక్క రౌండ్ షేప్లో పెట్టేసి ఇంకా ఈ ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి టిక్ ఇచ్చేయండి. సో దీనికి కూడా మనకు ఇన్ యానిమేషన్లో పేడ్ ఆప్షనే. ఓకే, సో పేడ్ అని ఇచ్చేసి టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మనం మళ్ళీ ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఈ విధంగా ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ కొంచెం ఫ్రేమ్కు ముందే రావాలి. ఓకే, సో ఫ్రేమ్కు ముందు అంటే గట్టిగా లాంగ్ ప్రెస్ చేసి అలా ముందుకు అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ప్లే చేస్తే మనకి చూడండి ఆ యొక్క ఇమేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఆ యొక్క నేమ్స్ కూడా రావాలి. అప్పుడు అంటే వధువు పేరు లేరు మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ ఇక్కడైతే మళ్ళీ వాళ్ళ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు సంబంధించిన నేమ్స్ని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఈమె ఫోర్ అంటే ఇంకా ఈమెకు సంబంధించిన నేమ్ అయితే ఒకటి యాడ్ ఇచ్చాను. సో ఈ నేమ్ కూడా ఆల్మోస్ట్ ఇన్ యానిమేషన్లో పేడు టిక్ అండ్ మళ్ళీ అవుట్ యానిమేషన్లో మళ్ళీ పేడ్ ఆప్షన్. ఓకే, సో ఇది ఇంకా ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసిందే. ఈ విధంగా మీరైతే యాడ్ ఇచ్చుకోండి. బ్రో ఏంటి బ్రో మీరు ఆ యొక్క నేమ్స్ని ఎలా తెచ్చారని అంటున్నారు. సో బ్రో నేను వచ్చేసి ఆల్మోస్ట్ నేను పిక్సెల్ ల్యాబ్లో అయితే క్రియేట్ చేశాను ఈ యొక్క నేమ్స్ని. మీరు కూడా పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేయడం మీకు చేత కాకపోతే ఇప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇది కొందరికి వర్తిస్తుంది కొందరికి వర్తించదు, అది కూడా చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఈ యొక్క నేమ్స్ని కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ఎండ్ అయిపోయాయి. ఓకే, సో ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెండు నేమ్స్ని ఒకేసారి రావాలి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాగా అనేది కొంచెం నేను ట్రిమ్ ఇద్దాంలేండి. ఓకే, సో ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే రెండు నేమ్స్ని ఒకే రావాలి. ఇక్కడ నేమ్స్ నువ్వు చూడండి నేను ఎలా పెడతాను. ఫస్ట్ లేరి మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గైస్ ఇప్పుడు ఇద్దరు ఉన్న ఇమేజ్ అంటే ఇద్దరు కలిసి ఉంటారు కదా ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ వెడ్స్ సో వాళ్ళకు సంబంధించిన ఇమేజ్ను ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సపోజ్కి నేను ఇక్కడ వచ్చేసి ఒక ఇమేజ్ని అయితే నేను పెడుతున్నాను. ఓకే, వీళ్ళ ఇమేజ్ని పెట్టేసి ఇదే ఇమేజ్ని నేను ఇక్కడ కొంచెం అలా జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఇంకా ఆల్మోస్ట్ కొంచెం అలా పెట్టేసి ఇక్కడ నేను టిక్ ఇచ్చాను.
ఇప్పుడు మనకు ఆ నేమ్స్కి కరెక్ట్గా సెట్ అవ్వాలి ఆ ఫోటోకి. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేస్తే మనకు ఆ యొక్క ఫోటో యానిమేషన్ ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక నేమ్స్ రావాలంటే ఫస్ట్ మనకు స్టార్టింగ్ యానిమేషన్ ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో టెక్స్ట్ మీద టచ్ చేసి ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ గైస్. ఓకే, సపోజ్ నేను అక్కడ ఇచ్చాను, అది ఇంకా మనకు మీకు తెలుగులో కావాలంటే తెలుగులో పెట్టుకోండి, ఇంకా మీకు ఇష్టం వచ్చింది మీరైతే యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి ఈశ్వర్ రెడ్డి అని ఇచ్చాను. ఓకే, సో ఇచ్చేసి నేను ఈ యొక్క టిక్ ఇస్తున్నాను, ఇచ్చేసి మీ యొక్క నేమ్స్ని ఇక్కడ పెట్టుకోండి. అంటే ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగులో టైప్ చేసుకోండి. ఓకే, సో ఏ అని ఫాంట్ ఉంటుంది గైస్, మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ స్టైల్స్ పెట్టుకోవచ్చు అండ్ మీకు ఇష్టం వచ్చినవి ఏవైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి నేను ఇలా ఇచ్చాను. ఇంకా కలర్ కావాలంటే మీకు ఇష్టం వచ్చిన కలర్స్ పెట్టుకోండి అండ్ ఇంకా కిందికి వస్తే మనకు అవుట్లైన్ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, సో ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు అన్నీ కూడా మీరైతే పెట్టుకోండి. సేమ్ మళ్ళీ దీనినే కాపీ చేసుకొని ఇక్కడ మనకు ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ సెలెక్ట్ చేయండి అండ్ కాపీ అండ్ సేమ్ పేస్ట్. ఓకే, సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ను పెట్టుకోవచ్చు. ఓకేనా గైస్, ఈ విధంగా మళ్ళీ దీనికి కూడా ఇన్ యానిమేషన్లో పెయిడ్ ఆప్షన్ పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క నేమ్స్ కూడా ఈ విధంగా వస్తాయి, ఎందుకంటే మనకు పిక్సెల్ ల్యాబ్లో కొంచెం ప్రొఫెషనల్గా కనిపిస్తాయి. చూడండి ఆ టెక్స్ట్కి ఈ టెక్స్ట్కి తేడా ఇది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకా మీరిద్దరు కలిసిన ఫోటో అండ్ ఇక్కడ పోతే ఇక్కడ వచ్చేసి మనకు కళ్యాణ్ అంటే ఇంకా ముహూర్తము అండ్ ఇంకా ఇక్కడ పోతే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇంకొక మాటలో ఫస్ట్ డెమో ఇచ్చాను, క్లారిటీగా ఆ డెమోని చూసి ఈ యొక్క ఎక్కడ ఏమేమి ఇవ్వాలో అది మీరు అయితే పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇంతే గాయస్, ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. ఇంకా ఆల్మోస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఇంకా సేవ్ ఆప్షన్ అంటే రైట్ సైడ్ ఇంకా షేర్ ఆప్షన్కి సేవ్ అని ఇచ్చేయండి. ఓకే, సేవ్ అయిపోతేనే ఆటోమేటిక్గా గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది గైస్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ వీడియో నచ్చితే చెప్పాను కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.